మా నా హృదయపూర్వక అన్నకి డిప్యూటీ సీఎం గారికి అతిథిగా విచ్చేసిన కొనిదెల పవన్ కళ్యాణ్ అన్న గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు సార్. నిజంగా నేను ఈ రోజు ఇంత పండగ వాతావరణంలో ఒక చిన్న ఆవుల వైపుగా ఉన్న నన్ను సర్పంచ్గా జనసేన పార్టీ తరఫున మైసూరువారిపల్లి గెలిపించడం, దాంట్లో జనసేన పార్టీకి నేను గెలవడం, ఆ తర్వాత నేను ఒక సభ మీటింగుల్లో మన డిప్యూటీ సీఎం గారిని కలవడం, నా గ్రామం అభివృద్ధి గురించి, నా నియోజకవర్గ అభివృద్ధి గురించి, నేను ఎలాగా ఇక్కడికి వచ్చానన్న దాని గురించి, ప్రతి దాని గురించి నేను సార్కి వివరించడం, ఆ రోజు నన్ను పిలిచి మరి ఇంత ఇబ్బందుల్లో కూడా నువ్వు ఒక సర్పంచ్గా గెలవడం, నువ్వు చాలా ధైర్యంగా ఇంకా నిలబడాలమ్మా, నేను అనుకుంటాను అని చెప్పి ఆ రోజు మాట ఈ రోజు గుర్తు పెట్టుకొని మా మైసూరువారిపల్లి గ్రామానికి విచ్చేసినందుకు గ్రామం అందరి తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ముందుగా స్టేజ్ మీద ఉన్న కలెక్టర్ గారికి, ప్రతి ఒక్కరికి, నా పెద్దలకు, మా ఎమ్మెల్యే గారికి, ప్రతి ఒక్క నాయకులకి, మంత్రి గారికి, గ్రామ వార్డు మెంబర్లకు, ఎంపీటీసీ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు సార్. మీకు ఒక చిన్న విన్నపం, ఫస్ట్ మన డిప్యూటీ సీఎం గారికి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నేను మొన్న కమిషన్ గారి మీటింగ్లో సర్పంచులు ఆగస్టు 15 చాలా సింపుల్గా జరుపుతున్నారు సార్, దీన్ని మీరు సార్ దృష్టికి తీసుకెళ్ళండి. ఎవరు జెండా వందనం గౌరవంగా చేయలేదు, ఒక ఆర్మీ సోల్జర్ భారీగా నా చిన్న విజ్ఞప్తిని నేను చెప్పినప్పుడు సారు కమిషన్ గారు మనకు స్పందించి సార్కి చెప్పినప్పుడు ఆ పాయింట్ను మన డిప్యూటీ సీఎం గారు సర్పంచులకే ఎంత గౌరవం అంటే మన ఆంధ్రప్రదేశ్లోనే గొప్పగా గణతంత్ర దినోత్సవం జరుపుకునే విధంగా సారు చేయడం నిజంగా ఆనందకరం. 100 రూపాయలు ఉన్న గ్రామ ఇదిని 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీలకి 25,000 రూపాయలు చేయడం, గణతంత్ర దినోత్సవాలు మనం ఎంతో ఘనంగా జరుపుకోవడం మనం అందరం చూసిందే. దీనికి మనందరి సర్పంచులు అందరి తరపున నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్. సార్, మా గ్రామంలో మేము చాలా అభివృద్ధి పనుల్లోనూ, గ్రామస్తుల విషయంలోనూ, ఉపాధి పనుల్లోనూ మేము చాలా పర్ఫెక్ట్గా ఉండి ప్రతి పనిని ఇక్కడ ఉండి పర్యవేక్షించి, మన సచివాలయం స్టాఫ్ కానివ్వండి, ఇక్కడ మన ప్రతి ఒక్కరూ మాకు దగ్గరుండి చెప్పి ప్రతిదీ మాకు తెలియని విషయాన్ని కూడా తెలియజేసి చాలా జరుగుతున్నాయి సార్. దాంట్లో మాకు చాలా పనులు బ్యాలెన్స్ ఉన్నాయి. గత ప్రభుత్వంలో మేము చాలా ఇబ్బందులు పడినాము, ఎలాంటి నిధులు రాలేదు. 15th ఫైనాన్స్ కానీ ఏదో జనరల్ ఫండ్ మాత్రమే మాకు లభించి వీధి లైట్లకు, రోడ్ల శుభ్రతకు, మంచినీరుకు, శానిటైజర్కు మాత్రమే యూజ్ చేయడం జరిగింది. ఈరోజు మీరు ఈ గ్రామంకి అడుగు పెట్టే లోపే మాకు 15th ఫైనాన్స్ అమౌంట్ కూడా మా ఖాతాల్లో జమ అయ్యడం, మా అందరి సర్పంచుల తరఫున మీకు థ్యాంక్స్ చెప్తున్నాను సార్. అది 15th ఫైనాన్స్ ఏ ఒక్క రూపాయి కూడా డబ్బులు బ్యాలెన్స్ లేకుండా మొత్తం నిన్న నైటే మాకు ఎంపీడీఓ గారు తెలియపడం జరిగింది. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. దీని మటుకు ఈ 2.5 సంవత్సరం సర్పంచుల్లో ఎవరు 15th ఫైనాన్స్ అంటూ మేము ఒక ఫింగర్ వేసి డబ్బులు తీసిన దాఖలాలు లేవు. నిజంగా ఇలాగే మీరు ఈ 5 సంవత్సరాలలో మాకు ఇంకా ఎంత డెవలప్ ఇస్తారన్న నమ్మకాన్ని మా గ్రామం నుంచే మీరు తెలపాలని, ఇంకా సర్పంచులకు, వార్డు మెంబర్లకు, ఎంపీటీసీలకు, కార్యకర్తలకు, ముందుగా ప్రజలు గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఆ ఇబ్బందులను కానీ ప్రతి విషయం మీ దృష్టికి తీసుకురావాలని ఈ గ్రామ సభలో మీరు రావడం నిజంగా ఆనందకరం సార్. మా గ్రామంలో చేసే పనులు నేను వివరిస్తాను సార్.